గుడారాల పండుగ అంటే ఎప్పుడు వెంటనే కానీ చూడలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. మా చెల్లి అందరు రండక్క చూద్దాం అంది. మా ఫ్యామిలీ అలాగే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము. లేమల్లె అంటే గుంటూరులో ఒక నగరం అనుకున్నాము. కానీ అమరావతి దగ్గర ఉన్న లేమల్లె అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. పెనుమూలో 8 స్టార్ట్ అయితే అక్కడ రీచ్ అయ్యేసరికి 11 అయింది. అక్కడ జనాన్ని చూడడానికి 2 కళ్ళైతే సరిపోలేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తారంట ఈ పండుగ కోసం. మేము సాటర్డే వెళ్ళాము. సండే లాస్ట్ రోజండి. సండే ఆఫ్టర్నూన్‌కి ప్రేయర్ అయిపోతుంది. ప్రేయర్ అయిపోయాక బాప్తిజం కార్యక్రమం ఉంటుందంట. ఇక్కడికొచ్చిన ఎంతోమంది రక్షణ పొందుకొని బాప్తిజం తీసుకుంటారంటండి. గుడారాల పండగ అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న పర్ణశాల పండగండి. పర్ణశాల పండుగ అంటే ఏటేటా ఒక సమూహంగా చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి స్వస్థతలు పొందుకుంటారంట. ఇక్కడికొచ్చిన ఎంతోమంది స్వస్థత పొందుకొని వెళ్తారట. అదే దీని ప్రత్యేకత. అభిలాషను గుర్తించిన దేవుడు నిశ్చయముగా తన రక్తము చెందని శుద్ధీకరించుగాక, నిశ్చయముగా రాత్రిగా దేవుడిని క్షమాక్షించుగాక, ఆయనని కొరకు కనికరించి ఆయనను అభిషేకించుగాక. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. సహోదరుడా, మంచి శుభ సమయాన్ని పోగొట్టుకోవద్దు. నీ హృదయాన్ని దేవుడు కనిపించు, నీ మనసును దేవుడి వైపు తిరుపు. నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఈ రాత్రి బలమైన వర్షము నీ మీద కుమరించబడును గాక, ఆత్మాభిషేకం నీ మీద కుమరించబడును గాక. హల్లెలూయా. ప్రేయర్ అయిపోయాక 12కి స్టార్ట్ అయ్యాం. అక్కడ ఈ ట్రాఫిక్ నుంచి బయటపడటానికి 1 అవర్ పట్టింది. మళ్ళా ఇంటికి తిరిగి వచ్చేసరికి 2 అవర్స్ పట్టింది.